నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. నీ కష్టం నీ మంచి మనసే నిన్నింత దూరం తీసుకొచ్చాయి. ఇక ముందు కూడా అవే నిన్ను ముందు తీసుకెళ్తాయన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. థాంక్స్ దాత్రి. నేను బాబాయ్ వాళ్ళు కూడా నీతో పాటు ఆఫీస్ కి వస్తున్నాం కదా. నీకు వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి యువరాజ్ నీకు అన్ని ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తా. సరే అక్క. కౌశికి ఇప్పుడు మనం కూడా ఆఫీస్ కి వెళ్ళాలని చెప్తుంది. మనం ఏదో ఒకటి చేసి ఆ కార్ లో కాకుండా వేరే కార్ లో వెళ్ళాలి. సరే బాబాయ్, ఆ కార్ యాక్సిడెంట్ అవ్వడం వాళ్ళ చావడం నా కళ్ళారా చూడాలి. కంగ్రాచులేషన్స్. థాంక్యూ నాన్న. వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది యువరాజ్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ లేని అది ఆరిపోయే దీపం వెలగని ఎంతసేపు గట్టిగా వెలుగుతుందో మనము చూద్దాం. కంపెనీ లాగేసుకున్నాక ఇక నుంచి ఈ కార్ నీదే కదా. కంపెనీ ఇచ్చారు, ఇప్పుడు కార్ ఇస్తున్నారు. రేపు ఈ ఇంటి వారసుడు అంటారు, ఎల్లుండి ఆస్తిలో బాట అంటారు. ఏంటి వదిలే ఇదంతా? నిష్క అక్కకి తెలియదు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఏంటి అక్కని ప్రశ్నించి అంటారు దాని వైపోయావా? అయినా అది కంపెనీ కార్, సీఈఓకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకొకసారి ఆఫీస్ విషయాల్లో దోర్చుకో. అయినా అది కంపెనీ కార్, సీఈఓకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా రేపటి నుంచి మనందరం హ్యాపీగా ఉండొచ్చు. బాబాయ్ మీరు యువరాజ్ ఎందులో రండి, మేము కేదార్ తో ఆ కార్ లో వస్తాం. అమ్మా కౌశికి, మైనింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా, వాళ్ళు వచ్చేస్తారు. మనం ఈ కార్ లో వెళ్దాం పద. సరే బాబా, వెళ్ళండి జగదాత్రి. మీరు ఆ కార్ లో రండి. ఏదో ప్లాన్ చేశారు దాత్రి. కార్ రేట్స్ అనుకుంటా కేదార్. కన్ఫర్మ్ ఎలా చెప్తా. జగదాత్రి ఏమైంది? కార్ ఎక్కండి. అది ఈ కార్ మేము ఎక్కలేం మావయ్య గారు. ఎందుకు ఎక్కలేరు? కార్ అంతా బాగానే ఉంది కదా. కార్ బాగుంది కానీ ఆ నెంబర్ బాలేదు బాబాయ్. నంబర్ బాలేకపోవడం ఏంటి? పిచ్చికని పట్టిందా? అంటే పొద్దున నానమ్మ ఫోన్ చేసి మన పనిలో కానీ మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్ లో కానీ రైజింగ్ ఉండాలని చెప్పింది. ఈ కార్ నెంబర్ 8136 లో ఎండ్ అవుతుంది కాబట్టి రైజింగ్ ఉండి డౌన్ అవుతుంది. సో మాకిది కలిసి రాదు దినా. బామ్మగారు న్యూమరాలజీ బాగా ఫాలో అవుతారక్క, అందుకే మేము కూడా ఫాలో అవుతున్నాం. సరే ఆ కార్ తీసుకుని వెళ్ళండి, అందులో రైజింగ్ నెంబర్ ఉంది. పర్ఫెక్ట్ వదినా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రదర్. కార్ కి కంపెనీకి పద్ధతి. సరే అయితే మనం ఈ కార్ లో వెళ్దాం. నువ్వు అలాంటివి ఏమైనా ఫాలో అవుతున్నావా? అంటే మనం నలుగురు ఉన్నాం కదా కౌశికి, పెద్ద కార్ అయితే బాగుంటుంది. నా కార్ లో వెళ్దాం రండి. పదండి, కూర్చోండి. పెద్దమ్మా అవును, అదేదో మనం కూడా చూసుంటే బాగుండే. సరే అయితే మనం కూడా పోదాం పదండి. వదినడిగితే ఏం చెప్తాం అత్తయ్య? ఆడికి పోయినాక ఏదో ఒకటి చెప్దాంలే అల్లుడు. ముందు నువ్వు కార్ తీయో. వస్తే జగదాత్రి, ఈ రోజుతో ఆఫీస్ లోంచి ఇంట్లో నుంచి మీరు అవుటే. మా ప్రాణాలు చేతిలో పెట్టినావు కదరా సచ్చినోడా. గట్టు గట్ట కాపాడు, గట్టిగా పట్టుకోండి. బామ్మర్ది చేసిన ప్లాన్ చూద్దాం అనుకుంటే అందులో భాగమైపోయామేంటి? ఇది మన కంపెనీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ బాబాయ్. ఏదో ఒకటి చెప్పి నిష్క వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. వాళ్ళకి పెద్దగా దెబ్బలు తగల, జస్ట్ కారు డ్యామేజ్ అయింది. ఇక్కడికే వస్తున్నారు. వీడిని ఇంట్లో నుంచి బయటికి. చాలా బాగుంది దినా. ఇంత పెద్ద కంపెనీ సీఈఓ గారికి ఈ బడి పంతులమ్మ కనిపిస్తుందా? డబ్బుతో ఆస్తితో మారే ప్రేమ కాదు నా తమ్ముడు. అయినా మన మాటల్లో ఎందుకక్క చెప్పడం, చేతల్లో చూపిస్తాం కదా ఎలానో. ఈ కుర్చీ, పదవి, ఈ అధికారం కాదు కదా ఈ బాధ్యత. నువ్వు పెట్టబోయే ప్రతి సంతకం, క్లోజ్ చేయబోయే ప్రతి డీల్ వెనుక వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరువు మర్యాద ఉన్నాయని ఎప్పటికీ మర్చిపోనక్క. ఈ కంపెనీ నా చేతుల్లో పెట్టి తప్పు చేశాననే పేరు మాత్రం నీకు రానివ్వనక్క. బ్లాక్ మెయిల్ చేసి కంపెనీ నీ పేరు మీద రాయించుకున్నంత సులువు కాదు కేదార్. కంపెనీ బరువు బాధ్యతలు మోయడం అంటే ఒక చిన్న తప్పటడుగు వేసిన అందరం పాతాళానికి పడిపోతాం. ఈ కుర్చీ, ఈ బాధ్యత ఎవరి దయా దాక్షిణ్యాలు కాదు మావే గారు, తన హక్కు. అయినా ఇప్పుడు హక్కుల గురించి తప్పుల గురించి మాట్లాడడం మొదలు పెడితే లెక్క తేలేసరికి తెల్లాడుతుంది. ఏంటి జగదాత్రి, కంపెనీలోకి అడుగు పెట్టగానే అంత అయిపోయింది అనుకుంటున్నావు? ఇప్పుడే మొదలైందని, ముగించాల్సిన పనులు కథలు చాలా ఉన్నాయని తెలుసు యువరాజ్. అయినా మాటల్లో ఎందుకు, కేదార్ పనితనం చేతల్లో చూస్తారు కదా. యువరాజ్ బాబాయ్ ప్లీజ్, ఆఫీస్ లో గొడవ పడితే పోయేది మన పరువు. అయినా కంపెనీ గురించి అన్ని మాట్లాడుకునే కదా ఇక్కడికి వచ్చాం. నువ్వు కూర్చో కేదార్. కంగ్రాట్స్ కేదార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ కేదార్. థ్యాంక్స్ నాన్న. కేదార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ దాత్రి. ఒక్క నిమిషం బాబాయ్. యువరాజ్, కేదార్ కి కంపెనీ గురించి పూర్తిగా అర్థమయ్యే వరకు మీరు కొంచెం దగ్గరే ఉండి హెల్ప్ చేయండి. డైలీ కేదార్ తో పాటు మీరు కూడా ఆఫీస్ కి రండి, పక్కనే ఉంటే సరిపోతుంది. మేడం మీరు అడిగిన ఫైల్స్ మనం ఇంపోర్ట్ చేసిన గూడ్స్ అన్ని మన గోడౌన్ లో ఉంటాయి. అక్కడి నుంచి నువ్వు క్లియరెన్స్ ఇచ్చాక డెలివరీకి వెళ్తాయి కదా. ఇవాళ డెలివరీకి కనకం ఫెర్టిలైజర్స్ అండ్ మెహతా ట్రేడర్స్ వాళ్ళ గూడ్స్ డెలివరీ ఇవ్వాలి. వాటికి సంబంధించిన ఫైల్స్. నేను భయపడినట్టే మెహతా ఫైల్ వాడి చేతికి వెళ్ళింది. వాడు ఆ ఫైల్లో సంతకాలు పెట్టకుండా డౌట్స్ అడగడం మొదలు పెడితే ఈ రోజుతో నేను కూడా దొరికిపోతాను. యువరాజ్ తో పాటు కమలాకర్ మావే కూడా షాక్ కంగారు పడుతున్నారంటే యువరాజ్
యువరాజ్ కి మావయ్యకి ఈ ఫైల్ తో లింక్ ఉందా? ఇది కనకం ఫర్టిలైజర్ అండ్ మెహతా ట్రేడర్స్. ఆ ఫైల్ మీద కూడా సైన్ చేయరా? ఏదో తప్పు జరుగుతుంది. ఏంటది? ఒక్క నిమిషం కదా, డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్ గా ఉన్నాయో లేవో చెక్ చేసి చూసి సైన్ చేయి. ఎందుకు జగదాత్రి, ఏమైనా తప్పుగా ఉందా ఏంటి? ఆ తప్పే ఏమైనా జరిగిందేమో అని ఒకసారి డౌట్ వచ్చింది వదినా. నువ్వు ఏమంటున్నావు అర్థం కావట్లేదమ్మా. అదే మావి గారు, ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఇలా చాలా తప్పులు జరిగే అవకాశం ఉంది కదా, జాగ్రత్తగా చెక్ చేసి సైన్ చేస్తే మంచిది అని నాకు అనిపిస్తుంది. యువరాజ్, ఈ మెహతా ట్రేడర్స్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ నైట్ టైమే ఎందుకు అవుతున్నాయి? ఖచ్చితంగా డెలివరీలో ఏదో ఉంది, అందుకే వీళ్ళిద్దరూ ఎంత కంగారు పడుతున్నారు. మాస్కా దాస్, విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో వరుసగా 2 హిట్లు కొట్టిన విశ్వక్ తాజాగా చేసిన చిత్రం మెకానిక్ రాఖీ. కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్లిమ్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోని త్రిబుల్-ఏ సినిమాస్ లో మెకానిక్ రాఖీ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకి విశ్వక్ సమాధానం ఇచ్చారు. అలాంటి వాళ్ళకి బెండ్ అయిపోతా డైరెక్టర్ కి ఫస్ట్ సినిమా గనుక ఎప్పుడైనా తడబడి ఉంటారు కదా, అలాంటప్పుడు మీలో ఉన్న డైరెక్టర్ బయటికి వచ్చేస్తాడు కదా, మరి అతనికి ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చారా అంటూ ఓ రిపోర్టర్ అడిగారు. దీనికి లేదు, నాలోని డైరెక్టర్ ని ఇంట్లో వదిలేశా, నేను డైరెక్షన్ చేసినప్పుడు అలా కొంత జుట్టు ఊడిపోయింది, ఇప్పుడు నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే గ్యాప్ కూడా ఇస్తలేదు ప్రొడ్యూసర్, సో ఇప్పుడు నేను మిగిలిన జుట్టు రాలిపోకుండా వచ్చి యాక్టింగ్ చేసుకుని ఇంటికెళ్ళిపోతున్నాను. అయినా నాలో డైరెక్టర్ బయటికి వచ్చే ఛాన్స్ మా దర్శకుడు ఇవ్వలేదు. నాకంటే తెలివైనోడు, మనకంటే తెలివైనోళ్ల దగ్గర నేను బెండ్ అయిపోతా అంటూ ఆన్సర్ ఇచ్చారు విశ్వక్. ఇక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేయడానికి రీజన్ ఏంటి అని అడిగిన ప్రశ్నకి కూడా విశ్వక్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరి ఒత్తిడి వల్ల నేను నా ఇన్స్టా అకౌంట్ డియాక్టివేట్ చేయలేదు, డిజిటల్ వరల్డ్ పై కాకుండా నా కెరీర్ పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలని ఇలా చేశాను. అయితే మెకానిక్ రాఖీ రిలీజ్ సమయానికి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాక్టివేట్ చేస్తాను, సినిమా ప్రమోషన్స్ కి అది కావాలి అంటూ విశ్వక్ సేన్ అన్నారు. ఇక మెకానిక్ రాఖీ విషయానికి వస్తే ఇందులో విశ్వక్ కి జోడిగా మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్లు నటించారు. సురేష్ వైవా, హర్ష, హర్షవర్ధన్, రఘురామ్ వంటి ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు నటించారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించింది. జేక్ష్ బిజోయ్ సినిమాకి మ్యూజిక్ అందించారు. మెకానిక్ రాఖీ అక్టోబర్ 31న దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది. గ్లిమ్స్ విషయానికి వస్తే విశ్వక్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో ఎలా కనిపించారో విశ్వక్ లుక్ చూడడానికి అలాగే ఉంది. దీంతో మీడియా కూడా ఈ ప్రస్తావన తీసుకువచ్చింది. దీంతో ఇద్దరిలోనూ ఎనర్జీ ఒకేలా ఉంటుందంటూ విశ్వక్ ఆన్సర్ ఇచ్చారు.